ఫస్ట్ ఇమేజ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చేత సుధాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఊరికి ఇది అడుగుతుంది అని అనుకోవద్దండి, ప్లీజ్ అండి. అడగాలి కదా, అడగండి అమ్మాయిన పెట్టదు కాబట్టి మీతో మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను చపాతీ చేస్తున్నా. చపాతీ చేసి చాలా రోజులు అయిపోయిందిలేండి. ఈ సంక్రాంతి పండగ దగ్గర నుంచి పిండి వంటలు, అరిసెలు, కారపూస అన్నీ ఇంట్లో ఉంటున్నాయి కదా, ఇంకా అవి తినుకుంటుంటున్నారు. ఇక ఏం చేయట్లేదు. ఇక మా మెన్సిగాడు 15 రోజుల తర్వాత స్కూల్కి అయితే వెళ్ళింది. ఈరోజు వచ్చేసరికి ఆమెకి చపాతీ కావాలంట. అందుకని ఇక నేనైతే చపాతీ అయితే చేస్తున్నా. ఇక పిల్లలు అడిగింది చేయకపోతే వచ్చాక ఇంక నాన్న గొడవ చేస్తారు, ఏడుస్తారు. ఇదంతా చికాకు ఎందుకు అనేసి అడిగినట్టుగానే చపాతీ అయితే చేస్తున్నా అండి. పిండి వేసుకొని ఉప్పు వేసుకొని ఇంకా అందులో సరిపడా ఆయిల్, చపాతీ పిండి ఎవరికైనా తెలుసు కదా. ఇందులో అయితే ఇక నేను ఒక చిన్న టిప్ ఫాలో అయ్యి చపాతీ ఈజీగా అయితే చేస్తా అండి. ఇంకా అది ఎలా అనేది మీరైతే చూస్తురు, చేస్తారు కదా, చూస్తేనే కదా తెలిసేది చెప్పడం కంటే. సో చూడండి, ఇక పిండి అంతా ఇలా ముద్దలా కలుపుకొని కాసేపు అయితే నానబెట్టుకుంటా అండి. పిండి నానబెట్టుకుంటేనే చపాతీ మృదువుగా కానీ మెత్తగా భలేగా ఉంటాయి అనమాట. సో ఇంక ఈ లోపల ఇంట్లో వర్క్ అయితే ఉంటుంది కదా, ఇంకా వర్క్ అయితే చేసుకుందాం అనేసి ఇక నేనైతే ఉతికిన బట్టలన్నీ అయితే తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు చూడటానికి ఎండ చూడండి ఎట్లా పడుతుందో, కాకపోతే టైం 3 అట్లా అవుతుంది. ఇక 3 అవుతుంది కదా, మళ్ళీ పిల్లలు వస్తారు 4:20 ఆ టైంలో అయితే వాళ్ళు వస్తారు. రోజు వాళ్ళు వచ్చేసరికి నేనైతే పని అంతా కంప్లీట్ అయితే చేసుకుంటానండి. తర్వాత ఎందుకంటే వాళ్ళు వచ్చాక వాళ్ళకి అది ఇది కావాలని అడుగుతారు. ఇంకా అది ఇది ఇవ్వటమే సరిపోతుంది. వాళ్ళకి పని చేయలేము. వాళ్ళంటే తిరగటం అవుతుంది, వాళ్ళు ఆడుకుంటుంటే బయటకు వెళ్తారు, అటు ఇటు చూడటం ఇదే అయిపోతుంది. సో నేను ఇక వాళ్ళు రాకముందే పని అంతా అయితే చేసుకుంటాను. ఇక్కడైతే ఈ బట్టలు ఉతకలేదండి, ఉతకకుండా ఊరికే ఎండేసిన అనమాట పక్క బట్టలు. ఎందుకు అంటే ఈ తెల్లజాని బాగా చల్లచల్ల అనిపిస్తుంది. అవన్నీ చల్ల చల్లగా ఉంటున్నాయి బట్టలు. అంత చల్లగా ఉన్న బట్టలు మడత పెట్టే బుద్ధి కాదు నాకు ఎందుకో అసలు. అందుకని నేను పక్క వాటిని ఎండకు వేసినాక అవి కొంచెం వేడి అయ్యాకనే నేను మడత పెడతా. చల్లగా ఉంటే అస్సలు మడత బుద్ధి కాదు. అందులో బెడ్షీటు అవి కూడా ఉంది కదా, అది తీసి అవతల మంచిగా ఉంటే అటు అయితే వేసేసానండి. ఇంకా మళ్ళీ దాన్ని మడత పెట్టడానికి ఉంది ఒకటే బెడ్షీటు, అది ఉతుకుతా మళ్ళీ అదే వేస్తాను, ఉతుకుతా మళ్ళీ అదే వేస్తాను అనమాట. 2 బెడ్షీట్స్ ఉంటే ఒకటి వేసి ఒకటి దాయొచ్చు, కానీ అట్లయితే లేదండి, ఒకటే ఉంది కాబట్టి అదైతే ఇంకా అటు వేసిన. తర్వాత దాన్ని కూడా వేస్తాను. బట్టలన్నీ అయితే లోపల పెట్టేసి వచ్చిన సెల్ఫ్లో. ఇప్పుడైతే ఇక్కడ మాకు రోడ్డుకు ఉందండి జామ చెట్టు మాది. అంటే ఇక్కడ ఒక 2 కాయలు ఉన్నాయన్నమాట. రోడ్డుకు ఉంది కాబట్టి ఏ పిల్లలైనా కోస్తారు. మనం కొయ్యొద్దు అని వాళ్ళని చెప్పలేము, ఆపలేము. తినే కాయ కాబట్టి ఎవరైనా కోస్తారు. సో 2 కాయలు ఉన్నాయి కాబట్టి ఇంకా అది నా పిల్లలకి ఇవ్వాలని ఒక స్వార్థంతో నేను దానికి కవర్ అయితే కట్టేసిన. చిన్నగా ఉన్నప్పుడు కవర్ అయితే కట్టేసిన. ఇప్పుడైతే ఇక అది పెద్దగా అయింది చూడండి, పెద్దగా అయినా ఇంక ఈరోజు అయితే ఇప్పినా కానీ నేను ఆ రోజు ఇవ్వలేదు పిల్లలకి. ఎందుకు అంటేను చపాతీ చేశాను కదా, ఇక తిన్నారు, వాళ్ళు కడుపు నిండిపోయింది. మళ్ళీ జామకాయ టైట్ అయిపోద్దని ఇవ్వలేదు. నెక్స్ట్ అయితే జామకాయలు ఇచ్చేసిన. మళ్ళీ లావైనాయండి. ఇక 2 కాయలు ఉన్నాయి చెట్టుకి, అందుకని కవర్ కట్టాల్సి వచ్చింది. లాస్ట్ టైం చాలా కాయలు కాసినాయి. అప్పుడు పిల్లలు అందరూ చాలామంది కోసుకొని తిన్నారు. నేను కాదనలేదు ఎవరిని. ఇప్పుడే ఏదో పిల్లలకి 2 ఉన్నాయి, ఇక నా పిల్లలే తినాలి అని ఒక స్వార్థంతో అట్లా కవర్ కట్టి ఉంచిన. కవర్ ఇప్పుకొని కూడా తిన్నా నేను చూడలేను రోడ్డు మీద కాబట్టి, అప్పుడు కూడా నేనైతే చూడలేను. కాకపోతే ఎవరు కవర్ ఇప్పలేదు, తినలేదు. ఇంకా నా పిల్లలకి అయినాయి, వాళ్ళు తిన్నారు కూడా, వాళ్ళకి ఇచ్చేసిన. ఇక్కడైతే నేను చపాతీ పిండి కలుపుకున్నా కదా, అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని 4 ముద్దలుగా అయితే చేసుకున్నానండి. ఈ టేబుల్ ఉంది కదా, అది స్టడీ టేబుల్, అదంతా శుభ్రం క్లీన్ చేసి ఒక పొడిపిండి వేసుకుంటూ ఇక పెద్ద చపాతీలాగైతే ఒత్తుకుంటున్నానండి. ఇట్లా ఇది ఊరికే తిప్పుతున్నప్పుడల్లా పొడిపిండి అయితే వేయాలండి, లేకపోతే దానికి అతుక్కుంటున్నట్టు అయిపోతుంది. అట్లా అతుక్కోకుండా మంచిగా రావాలంటే పొడిపిండి అయితే తప్పకుండా అయితే వేయాలి. సో ఇక అట్లా పొడిపిండి వేసుకుంటూ నేనైతే పెద్ద చపాతీ లాగైతే చేసిన. మిడిల్లో పలచగా వస్తుంది కానీ ఈ లాస్ట్కి దర్రలు కొన్నాయి కదా, అవి కొంచెం మందంగా ఉంటున్నాయి అన్నమాట. చూసారు కదా, ఇలా అయితే వేసిన. ఒకసారి దానికి అతుక్కోకుండా తీసి మళ్ళీ వేసి
ఇట్లా ఒక పెద్ద మూత ఒకటి తీసుకొని ఆ మూతతోటి రౌండ్గా అయితే చేస్తున్నా. ప్రెస్ చేసి బలవంతంగా చేయాలండి. చూడండి, ఒక్కసారిగా నాకు 4 చపాతీలు అయితే వచ్చేసినాయి. ఎట్లుంది, ఐడియా బాగుందా? ఇది మీకు కూడా తెలుసు అంటారా? చూడండి, ఒక్కసారి అయితే 4 చపాతీలు అయితే వచ్చేసినాయి. బాగుంది కదా? ఇదైతే ఇంకా లాస్ట్ అనమాట. లాస్ట్ 3 చపాతీలు. ఇంకా మిగిలిన ఆ పిండి కలిపితే ఒక చపాతీ అవుతుందేమో. కాకపోతే ఇక నేను దాన్ని ముద్దలాగా అసలు రావట్లేదు, గట్టి పడిపోయినాయి. సో దాన్ని అలానే కాల్చిన, చిన్న చిన్న ముక్కలు చేసి కాల్చిన అనమాట. అట్లా అంటే అట్లా కాకుండా చిన్న చిన్న ముక్కలు చేసి కాల్చిన. ఇప్పుడు నాకు ఎన్ని చపాతీలు వచ్చాయో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. 5, 6, 7, 8 మోతుకుంటుందిగా, 9, 10, 11, 12, 13, చిన్న చపాతీ 14, 15, 16, 17, 18, 19, 20, 21, లాస్ట్ 22 చపాతీలు అయితే అయిందండి. ఇటు కావాలి ఇప్పుడు. చపాతీలన్నీ మళ్ళీ ఆ టేబుల్ పైన అయితే వేసుకున్నా, దానికొకటి అతుక్కోపోకుండా అయితే వేసానండి. ఇక్కడైతే నేను ఇక పెనం పెట్టుకొని ఇది హీట్ అయ్యాక చపాతీ అదంతా టేబుల్ అది ఉందిగా, స్టడీ ప్యాడ్ తీసుకొచ్చి ఇక్కడ మంచిల బిందు ఉంటే మంచిల మీద పెట్టుకున్నాను అనమాట. ఊక బయటికి లోపల తిరగటం ఎందుకనేసి ప్లేస్ ఇక్కడ ఖాళీ ఉంటే ఇక్కడ తీసుకొచ్చి అయితే పెట్టేసిందండి. ఇక్కడైతే చపాతీని కాలుస్తున్నా. ఈ చపాతీ చేసేటప్పుడు మొత్తం 22 చపాతీస్ అయ్యాయి కదా. ఇవన్నీ చేసేటప్పుడు ఇక చాలా టైం పట్టిద్ది. నిలబడి అట్లా కొంచెం మరి స్పీడ్ కాకుండా స్లో మోషన్లోనే కాల్చుకోవాలి కదా వాటిని, లేదంటే మాడిపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి అనేసి ఇలా నేను మా అమ్మకి ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా చపాతీలు అన్నీ అయితే కాల్చానండి. లేదంటే నాకు ఇక చాలా బోర్ కొట్టేది. ఎంతసేపు రా బాబు అనిపించేదో ఏమో. ఇది ఒకసారి ఇందాక చూసారు కదా, చిన్న చపాతీ అంటే ఇది చూసి అది చూపించలేదు అనుకుంటా మీకు. ఒక్కడ ప్లేస్ మిలిగితే అది సరిపోవట్లేదని ఒక చిన్న ప్లేట్ తెచ్చి దాంతో వచ్చిన అనమాట. ఇది చిన్న చపాతీ ఒక్కటే. చూడండి, గిన్నె నిండా పెట్టుకున్నా. దీని మీద గిన్నెలో పెట్టుకొని గట్టి మూత పెట్టుకున్నామంటే ఓకే. చపాతీలు ఇక వేడి ఉంటాయి పిల్లలు వచ్చేవారికి. చల్లారు హాట్ బాక్స్ లేదు కాబట్టి ఇందులో కూడా ఓకే వేడి ఉంటాయి. వేడి ఉన్నాయి కూడా. ఇలాగ చపాతీలు అన్నీ అయితే కాల్చిన. దీని తర్వాత కూడా ఇంకొక 2-3 చపాతీలు అయితే ఉన్నాయి ఇంకా కాలవలసినవి. నేను అవి కూడా మొత్తం కాల్చి పెట్టేసుకున్నా అండి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి నాకు ఎంత అయింది అంటే 3:50 అట్లా అయింది ఈ చపాతీ కాల్చే టైంలో. ఇంకా ఉన్నాయి కదా, అది కాల్చేసరికి నాకు 4 అయింది అనమాట. అన్నీ కంప్లీట్ అయ్యేసరికి 4 అయితే తర్వాత ఇక నాకు లాస్ట్ పని అండి ఓడవటం అనమాట. ఇది కూడా మొత్తం అయితే ఓడ్ చేసుకున్నాను. ఇక్కడ మాకు ఒక మేక ఉంటే ఆ మేకను కట్టేసిన అనమాట. అది అంతా అట్లా చేసింది. కడుగుదాము అనుకుంటే ఆ రోజే వాటర్ రాలేదు. చాలా వాటర్ పడుతుంది. అక్కడ నుంచి కడిగితే అక్కడ వరకే కాదు కదా, ఇదంతా వస్తుంది. అక్కడ ఇంకా అటు ఇంటి ముందు వరకు పోవాలి ఆ నీళ్ళు. ఇదంతా కడుక్కుంటూ పోవాలి కాబట్టి అయితే దాని నిండా అయితే అని ఇక కడగలేదండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నన్ను ఈ పిల్లలు సాటర్డే రోజు వాయిస్ ఓవర్ ఇచ్చిందండి. నేను దీనికి ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసారో. హాలిడే వచ్చింది కదా సాటర్డే సండే, నాకు అస్సలు కలవలేదు. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ అండి, సారీ అండి, సారీ. ఇదంతా ఇక్కడ కూడా మా మేకే అనమాట ఇట్లా చేసింది. దానిపైన ఉన్న మట్టి అంతా తీసి ఇందులో అయితే కిందికైతే పోసింది. ఇదంతా ఊడ్చి ఎత్తుతా అంతేనండి. థ్యాంక్ యూ.